10th క్లాస్ గెట్ టుగెదర్. 10th తర్వాత ఎన్ని కాలేజ్లైనా మనం మారుండొచ్చు, ఎంతమంది ఫ్రెండ్స్ అయినా కలిసి ఉండొచ్చు, కానీ స్కూల్లో 10th క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మాత్రం ప్రత్యేకం. 10th గెట్ టుగెదర్ చేసుకున్న మన జూనియర్స్ ని చూసి మీరే బెస్ట్ రా, మాకు ఇంకా అదృష్టం ఇంకా రాలేదు అనుకుంటాం. కానీ ఆఖరికి గెట్ టుగెదర్ రోజు వచ్చినప్పుడు ఎన్నో ఇయర్స్ మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ ని, ఫ్రెండ్స్ ని, మన టీచర్స్ తో మన స్కూల్లో మొదటిసారి మన 10th అయిపోయాక కలవడానికి చూసిన వెయిటింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది అన్న ఫీలింగ్ నిజంగా కొలవలేని సంతోషంతో సమానమే కదా. అక్కడికి వస్తున్న ఒక్కొక్కరిని చూస్తుంటే లోపల నుండి సంతోషం, కళ్ళల్లో నుండి నీళ్లు రెండూ తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఎంత సోషల్ మీడియాలో, వాట్సాప్ లో హాయిలు బాయిలు చెప్పుకున్నా ఆ రోజు కలిసినప్పుడు ఎలా ఉన్నావు, చాలా రోజులు అయిపోయింది చూసి, ఇంకా అప్పట్లానే ఉన్నావు తెలుసా అనే పలకరింపుల్లో ఉండే ఆప్యాయత వేరు. కొందరు ఇంకా హైయర్ స్టడీస్ చేస్తుంటారు, కొందరు కెరీర్ సెట్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు, కొందరు జాబ్స్ చేస్తుంటారు, కొందరికి పెళ్ళైపోతుంది, ఇంకొందరికి చిన్న చిన్న పిల్లలు. అప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఇంత స్పీడ్ గా ఎప్పుడు మారిపోయింది అని. పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీతా జడ పూలే నీలో సిగ్గులుగా, ఒక్క పూలు చేరి నీ చీరలాగా మారి, ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగారావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం, చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం, బ్రతుకు పండుగలో. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పువ్వుల జాబిలివే, పున్నమి వాకిలివే, చీకటికే రంగులు పొలిమావే. ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే, పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే, ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే, కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే. తల్లి కడుపులో నాను పొందలేద జన్మ, ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బంధానివి నీవై. మరిసని పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప. చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే జన్మ బిడ్డేను కళ్ళే
తెల్లకు దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బిందె విస్క బామా నిల్లకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతీ నిల్లకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని గుళ్ళు ఉయ్యాలో, తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో, పండుగ ఉయ్యాలో, పాటగట్ట గుళ్ళు ఉయ్యాలో, తెల్లయ్యములడ ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో, తెల్లయ్యములడ ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో, తెల్లయ్యములడ ఉయ్యాలో.
పెద్దవారి తోడ కోలు ఆడ నేర్చింది కోలు కోలతోటి కోలు దంచా నెలసింది కోలు పొడుగా మెరిసింది కోలు ఎవరైతే వదిలి పెడతాము సిటపాట సినుకు కురిసే సెట్టిగురు పెట్టే సిటపాట సినుకు కురిసే తలతాల తంగెళ్ళు పూసే గునిగేమో విరిసే తలతాల తంగెళ్ళు పూసే చెరువుల్లా కుంటల్లా వాగుల్లా వంటల్లా జలమచ్చి జనమంతా మురిసే గురి గురికి ఉప్పొంగి అలలయ్యి సిందేసి అలుగుళ్ళు మక్కళ్ళు తుడికే ఈ రొక్క పువ్వులతో పచ్చి బాలింతల్లే బతుకమ్మ మా పల్లెకొచ్చే సిలిక పోయి తెచ్చుకుంది సిరిజొన్న కంకిని సిలిక పోయి తెచ్చుకుంది నేను పోయి తెచ్చుకుంటా నాకన్నా బిడ్డను నేను పోయి తెచ్చుకుంటా. ఐస్ క్రీమ్ బండి రోడ్ మీద పోతుంటే మరీ పిలిపించినాము. సో ఇప్పుడు వీళ్ళ ఇక్కడున్న 10 మంది లేడీస్ డిమాండ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేద్దామని. అది కూడా సేమ్ ఒక డే ఫిక్స్ చేసుకుంటే ఇదే దసరా 10 days లో కొంచెం ఈ 5th day మళ్ళీ నెక్స్ట్ డే ఆడము బతుకమ్మ కాబట్టి హాలిడేస్ ఉంటాయి పిల్లలకు కూడా. ఎవ్రీ ఇయర్ ఒకరి ఇనిషియేషన్ తీసుకుంటే పాపం ఎప్పుడు సాయిల్ని బలి చేయకండి. నేనైతే ఇప్పుడు మొత్తం ఆయన్నే యూజ్ చేస్తున్నాను కానీ ప్రతి ఇయర్ యూజ్ కావాల్సిందే. ప్రతి ఇయర్ ప్రతి ప్రోగ్రాము కానీ కొంచెం హెల్ప్ చేయండి పాపం ఆయన మీద మొత్తం అందరి సహకారం ఉంటే ఎప్పుడైనా చేస్తా. ఇది ఇలాగే అయితే నేను ఇదే ప్రోగ్రామ్ను కాన్సెప్ట్ డే ఎందుకంటే సరే మధువాళ్ళ భార్య అంటున్నప్పుడు మనం పోతే మీరు గీత అయితే ఉన్నారు ఒక 2 వెహికల్స్ ఇస్తాను నేను వేరే టూర్ పోతే ఎప్పుడు అని మరీ చెప్పిండు మాకు. ఒక ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే మనకు డీజిలే
నేను ఆయనతో అదే వాదన, నాకు ఆయనకు అదే వాదన. నువ్వు అందరు చెప్పింది తింటావా, నువ్వు చెప్పింది తినాలని నన్ను. అయితే మీరు సాయిల్ బలి చేస్తాడు, సాయిలో మమ్మల్ని బలి చేస్తాడు. బెంగళూరుకు రండి ఒకసారి, నేనే హోస్ట్ చేస్తా అందరిని. అది గొప్పతనం, సపోర్ట్ కొట్టలే అందరూ. ఒక చిన్న ప్లేస్ చూస్తే ఏదన్నా మా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి, ఈవెన్ అక్కడ ఫామ్ హౌస్ లో అయినా వెళ్దాం. పేరుతో చెప్పండి స్టార్ట్. సో పేరు అందరికి తెలుసు కదా, జీవన. పెళ్ళి నాది 2003లో అయింది. బెంగళూరులో సెటిల్ అయ్యాను. యాక్చువల్గా 2 years ఇక్కడే హనంకొండలో వర్క్ చేసిపోయాను మున్సిపల్ డిపార్ట్మెంట్లో. తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. సుముద్ర ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గ్రూప్లో, అది మా బావగారిదే, అందులోనే వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. 2 పిల్లలు. పెద్దోడు ఇంజనీరింగ్ 2nd year యుఎస్లో చదువుతున్నాడు, చిన్నోడు 10th. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉందా నా గురించి? ఓకే, లక్ష్మణ్ రావు. మా మిస్సెస్ పేరు భార్య మంజుల. నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప బిఎస్సి నర్సింగ్, ఒక పాప అగ్రికల్చర్. నా పేరు యాకన్న. మా ఆవిడ పేరు నీరజ. నాకు ఒకడే బాబు. మాది ఊకలు గ్రామం. నేను చేసేది ఏంటంటే కిరాణా షాప్. నా పేరు రాములు. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. అమ్మాయి పెళ్లి చేసిన, 2 మనవాళ్ళు వచ్చారు. 2 కొడుకులు పెళ్లికి ఉన్నారు. నేను ఆటో తోలే డ్రైవరు. ఆటో ఓనర్, డ్రైవర్ కాదు. పేరు యాకయ్య, మిస్సెస్ పేరు రజిత. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి త్రినేత్ర, చిన్న అబ్బాయి సాయి సిద్ధు. పెద్ద అబ్బాయి డిగ్రీ కంప్లీటెడ్ బీకామ్, చిన్న అబ్బాయి పాలిటెక్నిక్ ఫైనల్ సివిల్. ఉండేది రంగశాపేట, వరంగల్. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కకు ప్రాపర్. మా మిస్సెస్ పేరు రాధిక. నాకు 2 పాపలు. పెద్ద ఆమె పేరు శ్రీజ, చిన్న ఆమె పేరు దివ్యశ్రీ. పెద్ద ఆమె 10th, చిన్న ఆమె 7th. ఉండే అమ్మకొండ కిరాణా షాప్. మా భార్య పేరు రజిత. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డ మ్యారేజ్ అయింది, ఒక మనవాడు. అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో చిన్న జాబ్. నా పేరు సాయిలు. మా మిసెస్ పేరు సంధ్య. మాకు 2 పాపలు. అదే మీరు కరెక్ట్ వింటారా లేదా అని చెప్పి నేను అందుకే మీరు చెప్పడానికి కారణం అది చూసుకుంటా చెప్తాను. ఇప్పుడు కలింగరావు ఒకసారి చెప్పింది, అందరూ అటెండెన్స్ ఉన్నారు లేదా అంటే ఏదైనా ఒక తప్పు చెప్పాలంటే అదే నేను ఫాలో అయ్యాను. అలాంటి అంటే అంత సాహసం అయితే చేయలేదు, ఇంకా చేసే ఓపిక కూడా లేదు. అందరేమో కవిత, నన్ను పాలైతే కవిత ఎక్కడ ఉంటానని తెలుసుకుంటాను. అసలే ఇక మరి ఇంటెలిజెంట్ అంటే ఆమె అంటే ఫార్వర్డ్ చేస్తానంట. రా ఏజెంట్. బాబు బీటెక్ అయిపోయింది, పాప బీటెక్ 2nd year. ఏం చెప్తాను? నేను NPTCL లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తాను. నా పేరు బషీర్. నా పేరే బషీర్. మిసెస్ పేరు ఫర్జానా. 2 పాపలు. ఒక పెద్ద పాప బీటెక్ 2nd year, చిన్న పాప 1st year. 10th కాదు, వర్క్ ఇన్స్పెక్టర్. అవి దొంగ పేపర్లు తెచ్చి కానీ వర్క్ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దొంగ పేపర్లు తెచ్చేవాడు. నేను పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పార్టీ అధ్యక్షుడిని, గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మా మిసెస్ పేరు లలిత. 2 అబ్బాయిలు, విజయ్ కుమార్, హరీష్ కుమార్. విజయ్ కుమార్ లెక్చరర్గా చేస్తాను నారాయణ కాలేజీలో. పెద్ద అబ్బాయి
సాఫ్ట్వేర్ చేస్తాను. పెళ్ళి పెద్ద అబ్బాయికి 2 పాపలు. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే నా పేరు ఆంజయ్య, మా మిసెస్ పేరు సరిత. పిల్లలు 3 నాకు 2 పాపలు, 1 అబ్బాయి, 2 మనవరొచ్చులు. దేవుని దయ వల్ల, మీ దయ వల్ల. నమస్కారం. పేరు కమాలుద్దీన్, మా భార్య పేరు నసీమ, పెద్దని పేరు సైఫ్ అలీ, చిన్నడు సద్దాం. పెద్ద డిగ్రీ అయిపోయింది, చిన్నడు హైట్ అవుతుంది. లేబర్తిలా ఏం చేస్తున్నారు మీరు? ఓకే. యాకస్వామి, మా భార్య పేరు హైమావతి, నాకు 4 పిల్లలు. అబ్బాయి ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్, 3 అమ్మాయిలు. 2 అమ్మాయిలు పాండిచేరిలో చదువుతారు, చిన్న పాప హన్మకొండలో. ఏం చదువుతున్నారు పాండిచేరిలో? బిఏ ఎకనామిక్స్ ఇంటిగ్రేటెడ్. ఓకే. మా భార్య పేరు రైత, నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద అమ్మాయి పామిడి, చిన్న అమ్మాయి ఇంటర్ అయిపోయింది, అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్. మా భార్య పేరు మంజుల, నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిల పెళ్ళి అయింది, హైదరాబాద్లో జాబ్ చేస్తాను. నేను తాలెక్తా ఇక్కడ కొత్త పెళ్ళి. నా పేరు గౌతమ్ ప్రసాద్, మా మిస్సెస్ పేరు దుర్గా. నేను హన్మకొండలో ఉంటాను, 2 అబ్బాయిలు. గొప్ప విషయం ఏంటంటే మా అబ్బాయి 2nd క్లాస్. పెద్ద అబ్బాయి 6th క్లాస్, చిన్న అబ్బాయి 2nd క్లాస్. నా పేరు సంపత్, మా భార్య పేరు రజిత, నాకు 2 పాపలు. పెద్ద బీటెక్ అయిపోయి, చిన్న బీటెక్ ఫైనల్ ఇయర్. నేను వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్ చేస్తాను. మాకు తెలియదు. స్వామిరావు. మా ఆవిడ పేరు కవిత, నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పెళ్ళయింది, హైదరాబాద్లో మొబైల్ మార్కెటింగ్. చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్, బెంగళూరు. తెలంగాణ చెప్తా, లేకపోతే తెలిసినట్టు ఊరుకుంటా. సార్, నా పేరు కళింగారావు, మా భార్య పేరు సుజల. రాగి చెప్తాను నన్ను. మా పెద్ద అబ్బాయి పేరు శశికేతన్, డిగ్రీ అయిపోయింది. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, పీజీ జాయిన్ అయ్యింది మొన్నే మన ఇది మాస్టర్ జీ కాలేజీలో. తర్వాత 2nd అబ్బాయి వాగ్దేవిలో 2nd ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 3rd ఇయర్. నేను చేసేది వ్యవసాయం. ఈ ఉప సర్పంచ్ సంగతి అనేది, మా సర్పంచ్ సంగతి అనేది అది సబ్జెక్ట్ అయిన విషయం కాదు. మన క్లాస్మేట్లు అంతా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉపయోగించుకోవద్దని చెప్తలేవా? ఒక టైం వార్డ్ నెంబర్ చేసినా, ఒక టైం ఉప సర్పంచ్ అయిపోయింది, పార్టీ అధ్యక్షుని చేసినాం. మీరు చెప్పాల్సిందే, అది మాకు అందరికి యూజ్ అయ్యేది చెప్తలేరు, మీ వేరే అన్ని చెప్తున్నారు. అయితే అదేదో సబ్జెక్ట్ ఉన్న చదువు, ఏదో నౌకరీ చేసే చదువు అయితే చెప్పుకోవచ్చు. అట్లేం లేదు. ఊర్లో సర్పంచ్ అంటే మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ సర్పంచ్ అంటే మాకు ఎంత గ్రేట్. ఉప సర్పంచ్ చేసినాం పోయినసారి. సరే, ఎస్సీ రిజర్వేడ్ ఇది సర్పంచ్, మనకు అవకాశం వచ్చింది, చేసినాం, అయిపోయింది. రాండి కొత్త కానీ కొద్దిగా అమౌంట్ పట్టుకొని రాలి. నా పేరు పూర్ణాచారి, మా ఆవిడ పేరు వాణి, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు MCA. చిన్న అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, వాగ్దేవి కాలేజ్. 2. నేను వరంగల్ ఉంటున్నా, గోల్డ్ స్మిత్ చేస్తాను. చూడండి, ఆయన అవసరమైన పని చేస్తుండు. మీ అంత డియర్ ఫ్రెండ్స్, నా పేరు సంకినేని సుధాకర్, మా భార్య పేరు మహబూబా. సుధాకర్, మహబూబా 2 పిల్లలు, 1 పాప వచ్చేసి శ్రీ వైష్ణవి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గద్వాల్లో నిన్ననే జాయిన్ చేసి వచ్చాను. ఇంత హ్యాపీనెస్ మోడ్. 1 బాబు వచ్చేసి 2nd ఇయర్ MPC హైదరాబాద్లో చదువుతుండు. నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ లైసెన్స్ సర్వేర్ అండ్ మున్సిపాలిటీ సర్వేర్గా పనిచేస్తున్నాను. ఇటు
ఇంత హ్యాపీనెస్ మూడ్ నా క్లాస్మేట్స్తో కలిసి నన్ను కన్న తల్లిదండ్రులకు, నా ఫ్రెండ్స్కి, ఈ నీలమ్మ తల్లికి నా యొక్క కోటి దండాలు పెడుతున్నా. ఎందుకంటే నా టైం చాలా బిజీ పర్సన్. దిట్టమైన శిల్పాల దేవలాలు, దిట్టమైన శిల్పాల దేవలాలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, అందులో మిగిలెను చాలు నాలం సాయులు ఒక్కడు. వేదన్న ఘోషించే గోదావరి, అమరదామన్న శోభిల్లే రాజమహేంద్రి. అన్ని పాటలు అప్పుడు పాడేవాళ్ళము, హ్యాపీనెస్లో ఉండేవాళ్ళము. నేను ఎందుకంటే డిస్టిక్ ప్రధాన కార్యదర్శి, గవర్నమెంట్ లైసెన్స్ సర్వేలో ఇలాంటి మీటింగ్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు. ఆనరబుల్ చీఫ్ గెస్ట్గా నా ఫ్రెండ్స్ అందరినీ, ఒక సాయిలే కాకుండా ఇంకా మిగతా ఇంజనీర్స్ కానీ నా క్లాస్మేట్స్లో ఎవరున్నా కూడా లేని వాళ్ళకు హెల్ప్ చేయాలనేది నా ఒక దృఢ సంకల్పం. థ్యాంక్ యూ ఫర్ 1.5 ఆల్. హలో తాత మధుబా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాధాకృష్ణ. నా పేరు, మా వైఫ్ నేమ్ వచ్చేసి ఆర్ అనిత. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా బాబు వచ్చేసి 10th క్లాసు, మా పాప వచ్చేసి 8th క్లాస్. గౌతమ్ దగ్గరే ఉన్నావు, నువ్వేం చేస్తావు? కొంచెం ముందు గౌతమ్ దగ్గరే, కొంచెం దగ్గరే ఉన్నావు. కొంచెం ముందు దగ్గరలో అంటారు. ఫస్ట్ నేను హైదరాబాద్లో జాబ్ చేసామని, సో రీసెంట్గా టెంపరీగా షిఫ్ట్ అయ్యాను ఇక్కడ తిరుమల ప్లేస్లో. మళ్ళీ మేబీ షిఫ్ట్ అవుతుండే హైదరాబాద్ మేబీ. సో నేను ఇంతకుముందు జాబ్ చేసేవాడిని, కార్మిక కన్సల్టెంట్లో జాబ్ చేసేవాడిని, డిప్యూటీ మేనేజర్గా పనిచేశాను అప్పటి వరకు. సో డ్యూ టు కరోనా రీసెంట్లీ నేను ఇక్కడ జాయిన్ 2 years అవుతుంది వచ్చి. సో మా ఫాదర్ కొంచెం ఎక్స్పైర్డ్ అయ్యాడు 2000లో. తర్వాత కరోనా తర్వాత నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. సో ప్రస్తుతం నేను తిరుమలలో ఉంటున్నాను టెంపరీగా. సో ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు. మా అంకుల్ కూడా బిజినెస్ మూడ్లో అదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా అదే చూద్దామన్నాడు ప్లేస్లో, అదే ఆలోచన చేస్తున్నాను. బిజినెస్లో ఉన్నాను, ఫర్నిచర్ బిజినెస్. సో నేను షాప్ పెట్టాను, అదే రన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా. థ్యాంక్స్. సాహిల్తో పాటు మిగతా టీం మెంబర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. లైక్ బిజీ ఉండే పని ఉండి వదిలిపెట్టుకొని వచ్చిండు మన కొరకే చెప్పిండు, రిక్వెస్ట్ చేసిండు, ఆయన కూడా రావాలని కోరిండు. మా అబ్బాయి 5.5 years తక్కలపల్లి విక్రావు. నేను ఓన్లీ వ్యవసాయం చేస్తున్నాను అంతే. ఇక మా వారు పేరు శ్రీనివాస్. నాకు 2 పాపలు, పెద్ద ఆమె పెళ్ళి అయింది, చిన్న ఆమె జాబ్ చేస్తుంది. మా వారు ఆటో డ్రైవర్. 2 మనవలు. పేరు సరస్వతి, ఆ వారి పేరు హనుమంతరావు. నాకు ఒక పాప కీర్తన, బీటెక్ అయిపోయింది. ఎంతసేపు కన్విన్స్ చేద్దాం. మా ఆయన పేరు శ్రీనివాసు, 2 అబ్బాయిలు, తోషన్ కుమార్ పెద్ద బాబు పేరు, చిన్న బాబు భార్గవ్. 2 సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. అట్లా చెప్తే మాకు పనికి వస్తారు కదా, నువ్వు అట్లా ప్రొఫెషన్ లో దాచి పెడితే ఎట్లా? అయితే కవిత ఉట్టేప్పుడు బాగా మాట్లాడుతావు కానీ మైక్ ఇచ్చారికే టెన్షన్ పడతాను ఎందుకు? 2 అబ్బాయిలు, మా వారు రియల్ ఎస్టేట్ చేస్తారు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్నోడు ఇంటర్ 2nd year. మీ ఆయన పేరు చెప్పలేదు, మా వారి పేరు మధు, మేము సుబేదార్లో ఉంటాం. నా పేరు లక్ష్మి, మా వారి పేరు యాదగిరిరావు. మా పాప ఎంఎస్సి కోసం లండన్ లో ఉంటుంది. మా బాబు అయిపోయింది బీటెక్. ప్రజెంట్ మేము ఆర్ఈసీలో హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు రజిత, మా ఆయన పేరు వెంకటేశ్వరరావు. మేము హన్మకొండలో ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ మాది. మా బాబు సచిన్ రావు, ఎంఎస్ యుఎస్ లో చేస్తున్నారు. మా పాప పేరు శ్రీషారావు, బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో చేస్తుంది. నా పేరు మీ అందరికి వసంత అని తెలుసు, కాకపోతే నా రిజిస్టర్ నేమ్ వసుధ. మా వారి పేరు శ్రీనివాసరావు, తను మెడికల్ ఫార్మసిస్ట్ గా చేస్తున్నారు. నేను కూడా కొత్తగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో జాయిన్ అయ్యాను. మీ అందరి దగ్గర నుంచి ఒక పాలసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా అందరు చేయండి. నా పేరు సరోజన, మా హస్బెండ్ పేరు మురళి, అడ్వకేట్. నాకు 3 పిల్లలు, పెద్ద పాప డాక్టర్ సిరిచందన, చిన్న పాప సరయు, అడ్వకేట్. బాబు ఇంటర్ 1st year. నా పేరు రేణుక, మా సార్ పేరు శ్రీనివాసులు, టీచరు. మా బాబు సివిల్ ఇంజనీరింగ్ మై హోమ్.
పాప ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ హైదరాబాద్. నేను టైలరింగ్ చేస్తాను. ఎందుకు ఇప్పించిన అంటే ఎంత మెమరీ పవర్ ఉందో టెస్ట్ చేయడానికి అందరికి. సో గేమ్ రూల్స్ చెప్తాను. సో ఈ కర్టెన్ ఇటు పట్టుకుంటాము, ఇటు గ్రూపు. సో ఇక్కడ ఒక 2 చైర్స్ వేస్తాను. ఇటొకరు కూర్చుంటారు, ఇటొకరు కూర్చుంటారు. వాళ్ళు లీడర్స్ నామినేట్ చేస్తారు ఎవరు కూర్చోవాలి. ఇలా పట్టుకోండి, అపోజిట్. అయితే మనం గెలవాలి మంత్రులను. సో ఇటు కర్టెన్ ఒకటేసారి డౌన్ చేస్తాం ఇమ్మీడియట్ గా. ఎదురుగా చైర్ లో ఎవరైతే కూర్చుంటారో ఇటు సైడ్ వాళ్ళు గాని అటు సైడ్ వాళ్ళు గాని వాళ్ళ పేరు ఇమ్మీడియట్ గా చెప్పేయాలి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళ సైడ్ పాయింట్స్ వస్తాయి. ఎవరు కూర్చుంటారో మీకు తెలియదు. సడన్ గా కర్టెన్ డౌన్ చేయగానే ఫస్ట్ ఎవరు పేరు చెప్తారో ఎదుటి పర్సన్ పేరు ప్రాపర్ గా ఎవరు చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు విన్. నేను కర్టెన్ డౌన్ చేయగానే ఫస్ట్ ఎవరైతే పేరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి పాయింట్స్. అది లీడర్ విష్. మీరు ఎవరినైనా కూర్చోబెట్టుకోండి, మీ మీరు మార్చుకోండి కావాలంటే ఇప్పటికి కూడా. కవిత ఓకే కాదు, మార్చుకునే టైం ఉంది, మార్చే టైం ఉంది, మీరు మార్చు. ఓకే 1 2 3 నిలబడు. కవిత పక్కకు నిలబడు. మీ గ్రూప్ లో ఎవరు చీట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే. ఓకేనా? ఓకే నెక్స్ట్. ఓకే 1 2 3 ప్లాన్ మార్చండి. లేదు నేను చెప్పండి. రెడీ? చీటింగ్ చేయకండి, నేను ఇప్పుడే చెప్పండి. ఓకే 1 2 3 2 3 2 3 కొంచెం చైర్ దగ్గరికి 2 3 లాగానే ఉంది. కొంచెం వాయిస్ పెంచి చెప్పండి. లీక్ చేసి మార్చిన అనుకున్నాను. కావాలని గెలిపించిండు.
అశ్వత్థమాత కుంజరాని ధర్మరాజు ఆదవాణి నువ్వు ముచ్చటతో వరాకుటమైతే యాదస్వామి పూర్ణాచారి సంపత్ స్వామిరావు మల్లేశం గౌతమ్ రాధాకృష్ణ సాయన్న బచ్చన్న ఓకే జరుగు అంజయ్య రాజయ్య ఎల్లయ్య కమలోద్దీన్ సుధాకర్ మాధవి రేణుక సంధ్యారాణి సరస్వతి లక్ష్మి రజిత కవిత. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా